ఏంట్రా బాధపడుతున్నావా? బాధపడకుండా ఎలా ఉండమంటారు? మనకేమంత వయసు అయిపోయిందనరా? అది కాదండి, మీ నాన్నగారు అన్నట్టు మనతో పెళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు పుట్టారా? మనం వద్దని ఏ మందులు వాడటం లేదు, అయినా మనకి పిల్లలు పుట్టడం లేదు. చూడు సీత, ఈ దేశంలో పెట్టుబడి లేకుండా పెద్ద శ్రమ పడకుండా పుట్టేది పిల్లలే. అంచేత నువ్వు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండు. తప్పకుండా నువ్వు తల్లి అవుతావు, సరేనా? ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుందామండి. అది ఆ పని చేయండి. అమ్మ నాన్న దొంగ నువ్వా? సిగ్గు లేకుండా మొగుడి పిల్లల గదిలో దొంగలా దూరి అంతా చూస్తున్నావా? నేనేమి చూడలేదు వాయ్, కళ్ళు మూసుకుని రన్నింగ్ కామెంటరీ వింటున్నా. ఏమిటి వింటాం? లూప్ కి రాణి నిరోధక రాజా అంటూ ఫ్యామిలీ ప్లానింగ్ సూత్రాలు వల్లిస్తూ ఎర్ర త్రికోణం అంటూ ఎగురుతున్నారేమో టెస్ట్ చేద్దామని వచ్చా. అదేం లేదని తేలిపోయింది కాబట్టి కోడలు చెప్పినట్టుగా రేపే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. నేను వస్తా. రండి రండి. వచ్చాం. ముందు డాక్టర్ బిలో. నేను ఉండగా ఇంకో డాక్టర్ ఎందుకు? అంటే డాక్టర్ నువ్వా? అవును. ఫేస్ చూస్తే చాప మందు మింగిన ఒబ్బసం రోగిలా ఉంది. నువ్వు డాక్టర్ ఏంటయ్యా? నాన్న, ఈ చుట్టుపక్కల పెద్ద పేరున్న డాక్టర్. అలాగా? ఏం పేరు బాబు? డాక్టర్ అమరం. ఇంత బుట్ట పేరు పెట్టుకుంటే పెద్ద పేరు ఉందంటావేరా? పెద్ద పేరంటే ఫేమస్ డాక్టర్ అని మీనింగ్. ఐసి ఈ ఫేస్ కట్ ఎక్కడో చూసినట్టుగా ఉందే. ఈయన మన గిరి వాళ్ళ బావగారు. మా డాక్టర్ గారు వెరీ పాపులర్. టీవీలో పత్రికల్లో సెక్స్ ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంటారు. బహుశా మీకు టీవీలో కనిపించుంటారు. టీవీలో కనిపించడానికి ఏముందిలే, ఈ మధ్యన పందులు గేదెలు కూడా కనిపిస్తాయి. మీరు రండి డాక్టర్, టెస్టులు చేద్దరు కానీ. నువ్వుండో. మిమ్మల్ని ఆయన టెస్ట్ చేసే ముందు ఆయన నేను టెస్ట్ చేయాలి. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, ఆన్సర్లు చెప్పుకోవాలి. అడుక్కోండి. ఆ మధ్య బెంగళూరులో కిడ్నీలు కోసి అమ్ముకున్నారంట. ఆ ముఠాతో నీకేమైనా లింక్ ఉందా? ఉంటే ఏ టైప్ లింక్? శ్రీదేవి మదర్కి మెదడు ఆపరేషన్ చేస్తూ కుడి పక్క కోయిపోయి ఎడం పక్క కోసారంట. ఆ డాక్టర్లకి నీకేమైనా కనెక్షన్ ఉందా? ఉంటే ఏ రకమైన కనెక్షన్? తర్వాత ఎంతవరకు నువ్వు ఎన్ని ఆపరేషన్లు చేశావు, ఎన్ని అబార్షన్లు చేశావు? అన్న మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఇక్కడ మనం వచ్చింది టెస్ట్ చేయించుకోవడానికి, ఆయన్ని టెస్ట్ చేయడానికి కాదు. డాక్టర్ మీరండి. థ్యాంక్ యూ. ఇదిగో జాగ్రత్తగా టెస్ట్ చేయి, లేకపోతే టీవీలో నీ ఫోటోకి దండడిపోతుంది. మా భయ్య రిపోర్ట్లన్నీ వచ్చేసినాయా? అన్నీ వచ్చాయి. అయితే ఆ న్యూస్ ఏదో త్వరగా చెప్పండి. ఇంట్లో మా నాన్న టెన్షన్ తో చంపేస్తున్నాడు. ఫోన్ చేసి చెప్తా. చెప్పడానికి ఇది శుభవార్త కాదు శ్రీరామ్. అవును శ్రీరామ్, మీ ఆవిడ గర్భసంచిలో ప్రాబ్లం ఉంది. ఆవిడకు పిల్లలు పుట్టరు. అన్ని టెస్టులు కరెక్ట్ గా చేసావా, లేకపోతే వేరే డాక్టర్ చూపిద్దామా? అవసరం లేదు గిరి. ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా ఇదే చెప్తారు. ఈ జన్మలో ఆ తల్లికి అమ్మయ్యే అదృష్టం లేదు. అందుకే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నాన్న ఏంటి నువ్వు మాట్లాడేది? అవునరా, పిల్లల్ని కనివ్వలేని ఈ గొడ్రాలు నీకు పెళ్ళంగా నాకు కోడలుగా పనికి రాదు అంటున్నాను. అమ్మా అని పిలిపించుకునే మరొక ఆడది నీకు భార్యగా ఈ ఇంటి కోడలుగా రావాలి అంటున్నాను. సీత నా ప్రాణం, తను నేను ఎంతగానో ప్రేమించాను. కాబట్టి నువ్వు కోరుకున్న వెంటనే కట్ట కానుకలు తీసుకోకుండా పేద పిల్లని కూడా చూడకుండా నీ చేత తాళి కట్టించాను. కట్టించిన తాళిని మధ్యలోనే తెంపేస్తారా మావయ్య? తప్పంటావా? కాదంటావా? ఆడపిల్ల పెళ్ళం కావాలి, పెళ్ళం తల్లి కావాలి. ఆ శక్తి లేనప్పుడు తన తాళి తెంచుకుని తల్లయ్యే మరో ఆడదాన్ని తెచ్చి తాళి కట్టించి భర్తను తండ్రిని చేయాలి. నాన్న అవునరా, ఆడతనం లేని నీ భార్య వల్ల నా వంశం నీతోనే అంతమైపోకూడదు. అపుత్రస్య గతిర్నాసి అన్నారు. నా తల కొరువు పెట్టడానికి నువ్వున్నావు, నీ తల కొరువు పెట్టడానికి నీకు కొడుకు కావాలి. బిడ్డల కోసం నా భార్యను వదులుకోలేను. వదులుకోవాలి. అలా శాసించే హక్కు నీకు లేదు. నీ తండ్రిగా ఆ హక్కు నాకుంది. మా తాత మా నాన్న ద్వారా, మా నాన్న నా ద్వారా, నేను నీ ద్వారా ఈ వంశాన్ని నిలబెట్టావు. అలాగే నువ్వు ఒక బిడ్డను కని ఈ వంశాన్ని నిలబెట్టాలి. నువ్వు చెప్పినట్టుగానే మరో పెళ్లి చేసుకుంటే దానికి మాత్రం పిల్లలు పడడానికి గ్యారెంటీ ఏమిటి? దానికి పిల్లలు పుట్టకపోతే 3వ పెళ్లి చేస్తా, దానికి పిల్లలు పుట్టకపోతే 4వ పెళ్లి చేస్తా. అంతేగాని దీంతో మాత్రం కాపురం చేయనివ్వను. ఇంకా చూస్తావే, నా కొడుకు కట్టిన తాళి తెంచిచ్చేయి. తాళి తెంచిచ్చేసి నేను ఎలా బతకగలను మావయ్య? కావాలంటే వాడి మొదటి పెళ్ళంగా ఈ ఇంట్లోనే ఓ మూల పడి ఉండు, ఓ ముద్ద పడేస్తాం. వరి కలిగిందంటే వాడు వచ్చి ఓ ముద్దు పడేస్తాడు. అది కోర్టులో కేసు పడేస్తే మన ఇద్దరిని తీసుకెళ్లి బొక్కలో పడేస్తారు. మొదటి పెళ్ళానికి పిల్లలు పుట్టకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని కోర్టులో జడ్జీలు సుత్తి కొట్టి మరీ చెప్తున్నారు. అయితే నేను చెప్పేది కూడా వినండి. నా గొంతులో ప్రాణం ఉండగా ఆయన మరో పెళ్లి చేసుకోకూడదు. నా స్థానంలోకి ఇంకో ఆడది రాకూడదు. అయితే ఆ గొంతులో ప్రాణం తీసేసుకో. నువ్వు చచ్చాకే వాడికి మళ్ళీ పెళ్లి చేస్తాను. భయ్యా ఏమైంది? నా సీత సీత అంటే భయ్యా ఏమైనా కలగన్నావా?
చెప్తారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గోవిందం సార్. ఒక గంట సేపు ఎవరిని లోపలికి రానివ్వదు. అలాగే సార్. హలో, డాక్టర్ అమరం గారు ఉన్నారా? నేను శ్రీరామ్ని. ఏం లేదు, మీరు ఒకసారి మా ఆఫీస్కి రాగలరా? థ్యాంక్ యూ. ఏంటి భయ్య అంత కంగారుగా ఉన్నావు? పిల్లల గురించి. పుట్టరని చెప్పాడుగా మా బావ దరిద్రుడు. అదేరా నా బాధ. ఇప్పుడు ఈ సంగతి మా నాన్నకు తెలిస్తే సీతకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోమంటాడు. సీతకు తెలిస్తే తను నాకు దక్కదు. అయితే ఏం చేద్దాం? ప్రాబ్లం నాలో ఉందని చెప్పండి. అలా చెప్తే సీత ఏ ఆగాయిత్యం చేసుకో. మా నాన్న నాకు రెండో పెళ్లి చేస్తాను అంటూ. అది ఇంకా డేంజర్ కదా భయ్యా. ఏ ఏమంటావేంటి? నీకు పిల్లలు పుట్టరని తెలిస్తే మీ నాన్న గుండె అయిపోతుంది, మీ ఆవిడ బెంగ పెట్టుకొని మంచం ఎక్కుతుంది. అది కరెక్టే, మరెలా? పోనీ గవర్నమెంట్ పాలసీలో ఓ పని చేస్తే? ఏదో కరెక్ట్ గా చెప్పాడు. అది కాదు బావా, పిల్లలు పుట్టడానికి కీళ్ళలో చిన్న ప్రాబ్లం ఉందని, మందులు వాడితే ఏ ప్రమాదము ఉండదని వాళ్ళ నాన్నగారికి మెసేజ్ కి చెప్పామనుకో, మొదట్లో కొంచెం కంగారు పడ్డా మెల్లగా సర్దుకుంటారు. ఆ తర్వాత వాడిన మందుల వల్ల ప్రయోజనం లేదు, కొత్త మందులు వాడాలి అంటూ మరి కొంతకాలం తోసేయచ్చు. వన్ ఫైన్ మార్నింగ్ మంచి ముహూర్తం చూసుకొని అసలు సంగతి చెప్పేశామనుకో, అలవాటు పడి ఉంటారు కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఇది కరెక్ట్ ఐడియా. మీరు వెళ్ళి మా నాన్నకి సీతకి ఈ విషయం చెప్పండి. ఏంటి చెప్పేది? నువ్వు అసలు డాక్టరేనా? మీకంత అనుమానం అయితే మీకు ఆపరేషన్ చేస్తాను. మీరు బతికారనుకోండి, నేను డాక్టర్ని అని మీకు తెలుస్తుంది. మీరు పోయారనుకోండి, నేను డాక్టర్ని కాదు అని నాకు తెలుస్తుంది. ఓకేనా? సంతోషించాలే. అసలు బిళ్ళలు గొట్టాలతో బిడ్డలు గంటమేంటయ్యా? మా పూర్వీకులు ఎవరిలోనూ ఇటువంటి లోపం లేదు. నాన్న, నీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు. అవునండి, మాది జనరేటర్ల జనరేషన్. డాక్టర్ గారు, ఏమ్మా, ఈ బిళ్ళలు వాడితే ప్రయోజనం ఉంటుందంటారా? ఆయన చేత మీరు ఈ బిళ్ళలు మింగించండి. 3 నెలల్లో మీరు వాంతులు చేసుకోకపోతే నన్ను అడగండి. సీత, సీత, ఇస్తున్నానండి. తీసుకోండి. నాకు కావాల్సింది అది కాదు, నా పెళ్ళి. ముట్టుకోకండి. ఏ, నేను నీ మొగుడినేగా. పిల్లలు పుట్టాలని ఈ రోజు నుంచి 30 రోజులు వ్రతం చేస్తున్నాను. వచ్చిన వైపోయి నెలలో 30 రోజులు నువ్వు ఇలా వ్రతాలు నోములు చేస్తూ నన్ను ముట్టుకోవద్దంటే మనకి పిల్లలు ఎలా పుడతారే? అది కాదండి, ప్రొద్దుటే తలస్నానం చేసి నిష్టగా పూజ చేసి ఒంటి పూట భోంచేసి 31వ రోజు కాపురం చేస్తే పిల్లలు పుడతారని పక్కింటి పార్వతి గారు చెప్పారు. నువ్వు చెప్పినట్టు చేస్తే మనకు పుట్టేది పిల్లలు కాదు, రోగాలు. అయినా జబ్బు నాకైతే నువ్వెందుకు అనవసరంగా నేలలో నాటడం, కడుపు మార్చుకోవడం? వీళ్ళు హ్యాపీగా చికెన్లు మటన్ లాగి. అయ్యో, అపచారం అపచారం అలా అనకండి. 30 రోజులేగా, కాదనకుండా ఈ కషాయం తాగేయండి. ఇది తాగితే పిల్లలు పుడతారా? అవునండి, తాగేయండి. ఎట్ట తాగేది? అదేంటండి ఫేస్ అలా పెట్టారు? మరీ చేదుగా ఉందా? అబ్బే, తీయగా తేనెలాగుంది. నాకు తెలియక అడుగుతాను, ఇది తాగితే వాంతులు వచ్చేది నీకా నాకా? మావయ్య, 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 మీ అబ్బాయి వాంతులు చేసుకుంటున్నారు. అబ్బాయి, కంగ్రాచులేషన్స్ రా కొడక. దేనికి? నన్ను ఇంత తొందరగా తాతని చేస్తున్నందుకు, నీ పెళ్ళాన్ని తల్లిని చేస్తున్నందుకు. ఛీ, మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఆ దిక్కుమాల మంది తాగి నేను వాంతి చేసుకుంటే దాని కడుపు ఎలా వస్తుంది? అది నిజమే. వీడి వాంతి చేసుకుంటే కోడలు కడుపు రావటం ఏంటి? ఏమిటో ఓవర్ ఎక్స్పెక్టేషన్.